హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఇన్ టైంలో అందజేయడం జరుగుతూనే ఉంది. మరి ఈరోజు కూడా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ తోటి ముందుకు రావడం జరిగింది. టీఆర్టీ 2017లో జరిగినటువంటి టీఆర్టీకి సంబంధించి హెచ్పిటికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. దాంతోపాటు విద్యా వాలంటీర్ల గురించి ఈరోజు కూడా మరి వార్తల్లో నిలవటం జరిగింది. విద్యా వాలంటీర్ల గురించినటువంటి అప్డేట్. సో మరొక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటంటే మరి పీఈసెట్ అనేది షెడ్యూల్ విడుదల చేసింది. బీపీఈడికి డిపిఈడికి కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి. సో ఇవి ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీస్ అనమాట. బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ డిప్లొమా ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులకు సంబంధించినటువంటివి. సో ఆ షెడ్యూల్ వివరాలు ఎట్లా ఉన్నాయనేది కూడా ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. సో ప్రతి డీటెయిల్డ్ మనం డీటెయిల్డ్గా చూడబోయే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనేటువంటి ఆప్షన్ సెట్ చేసి పెట్టుకోండి. అప్పుడే మేము ఎప్పటికప్పుడు చేసేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అంత మాత్రమే కాదు, వీడియోని మీరు ఎండింగ్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్టయితే, ఇండిపెండెంట్ రిజల్ట్స్ వెంటనే ప్రకటించాలి అని చెప్పి మనకి హెడ్లైన్ ఇక్కడ కనపడుతుంది. టీఎస్పీఎస్సీ ఆఫీస్ని వారు ఆఫీసు ముట్టడికి యత్నించిన హిందీ లాంగ్వేజ్ పండిట్ అసోసియేషన్. సో ఇది నిన్నటి దినాన జరిగింది. నిన్న మధ్యాహ్నం ఈ విధంగా ముట్టడించడం జరిగింది. నిన్న వార్తల్లో కూడా దీన్ని చూపించారు. V6 న్యూస్ ఛానల్లో కూడా నేను చూశాను. సో వివరాలు కనుక మనం చూస్తే, టీఆర్టీ 2017 తెలంగాణ రాష్ట్రంలో 2017లో టీఆర్టీ నిర్వహించినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే అందులో ఆల్మోస్ట్ అన్నిటికీ సంబంధించి అన్ని సబ్జెక్ట్స్కి లాంగ్వేజ్కి సంబంధించి రిజల్ట్స్ అనౌన్స్ చేయటం, నియామక ప్రక్రియ కూడా దాదాపు అయిపోయింది. అయితే హిందీ పండిట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ మాత్రం వాళ్ళ నియామక విషయాలు ప్రక్కన పెడితే కనీసం రిజల్ట్స్ కూడా ఇంకా వాళ్ళకి అనౌన్స్ చేయలే. దాదాపు 342 పోస్టులకి హిందీ పండిట్ విషయమే అప్పుడు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే అయితే దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా కనీసం ఇంకా రిలీజ్ చేయాలి. అయితే 2017లో ఇప్పుడు ఎన్నాళ్ళైంది, దాదాపుగా 4 సంవత్సరాలు వస్తుంది. అయినా కానీ ఇంతవరకు రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయకపోవడంతో వాళ్ళు చూచి ఇక ఉండలేక ఆందోళన చేపట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో వాళ్ళకి సపోర్టుకు బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ మద్దతు తెలిపినట్లుగా తెలుస్తుంది. వారం రోజుల్లో కనుక అర్హులైనటువంటి అభ్యర్థులతో పోస్టులను వెంటనే భర్తీ చేయాలి, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరితో కలిసి టీఎస్పీఎస్సీని ఆఫీసు మొత్తాన్ని కూడా దిగ్బంధం చేస్తామని ఈ నిరుద్యోగ సంఘాల నేతలు వారు డిమాండ్ చేసినట్లుగా మనకి అర్థమవుతుంది. చూడాలి దీని విషయంగా టీఎస్పీఎస్సీ ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తుందో. తర్వాత మనకు విద్యా వాలంటీర్ల గురించినటువంటి మరొక అప్డేట్ మనం చూడబోయే ముందుగా ఈ పీసెట్ గురించి కూడా మనం అప్డేట్ ఒకసారి చూద్దాం. సో ఈ పీసెట్ అంటే ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్, మనం స్టార్టింగ్లోనే తెలుసుకున్నాం కదా. తెలంగాణ రాష్ట్ర ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2021కి సంబంధించి టీఎస్పీసెట్కి షెడ్యూల్ విడుదలైంది. గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశమే దీనికి సంబంధించిన షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది. మార్చి 8వ తారీఖు నుంచి దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనేటువంటి వివరాలు వారు తెలియచేయడం జరిగింది. మార్చి 8 నుంచి. సో ఫిజికల్ ఎడ్యుకేషన్ బ్యాచిలర్ డిగ్రీ అండ్ డిప్లొమా ఎడ్యుకేషన్ అండ్ బ్యాచిలర్ డిగ్రీలో ఇందులో మనకి ప్రవేశానికి పరీక్షలు జూన్ 7 నుంచి ప్రారంభమవుతాయని చెప్పి కమిటీ ప్రకటించింది. అయితే దానికి సంబంధించి మనం ఎప్పుడు పెట్టుకోవాలంటే మార్చి 8వ తారీఖు నుంచి మనం పెట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో మంచి కోర్స్ అండి ఇది. మనం అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నటువంటి విద్యా వాలంటీర్లకు సంబంధించినటువంటి అప్డేట్. సో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేనను కలిసి వినతి పత్రం అందిస్తున్నటువంటి కైలాసం తదితరులు విద్యా వాలంటీర్లను నియమించాలి. టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కైలాసం. సో వీరు నిన్నటి దినాన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన గారిని కలిసి వారు తెలియజేసినట్లుగా తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో స్కూళ్ళు ఓపెన్ అయినందున వెంటనే విద్యా వాలంటీర్లను నియమించాలని
తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ TUTF రాష్ట్ర అధ్యక్షుడు కైలాసం కోరారు. ఈ గురువారం ఆయన రాష్ట్ర పాఠశాల కమిషనర్ దేవసేనను కలిసి వినతిపత్రం అందజేశారు. కరోనా కారణంగా స్కూలు మరింత పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలంటే శానిటైజేషన్ వర్కర్లను నియమించాలని కూడా కోరడం అయితే జరిగిందనమాట. కాబట్టి మరి ఆల్రెడీ 6, 7, 8 కూడా స్టార్ట్ చేశారు 2 రోజుల క్రితం. మరి చిన్నగా ఈరోజు 5% అటెండెన్స్ కూడా ఇంక్రీజ్ అయిందని చెప్పి విన్నాం. సో చిన్నగా మరి 1వ తారీఖు నాటికి కొద్దిగా ఇంకాస్త హాజరు పర్సంటేజ్ అనేది విద్యార్థుల హాజరు పర్సంటేజ్ అని పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ 9వ తరగతి 10వ తరగతిలకు బోధించడానికి సరైనటువంటి సిబ్బంది లేదని చెప్పినటువంటి ఉద్యోగ సంఘాలు, మరి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు మరి 6, 7, 8 తరగతులను కూడా మరి వారు స్వాగతించినటువంటి విషయం మరి నిన్నటి దినాన మనం చూసాం న్యూస్ పేపర్లోనే. మరి విద్యా వాలంటీర్లు నియమించాలన్నటువంటి ప్రతిపాదన వారు కూడా ముందుకు తీసుకొని వస్తున్నారు. అది ప్రభుత్వం ఇంతవరకు దీని గురించి మరి ఎటువంటి ఆలోచన అయితే ఈ సంవత్సరానికి సంబంధించి అంటే వచ్చే విద్యా సంవత్సరం 2021, 2022కు సంబంధించి ఆల్రెడీ వేకెన్సీ లిస్ట్ని మరి గ్యాదర్ చేయమని ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. ఆ పనుల మీద ఆలోచన చేస్తూ ఉంది. అయితే ఈ సంవత్సరానికి సంబంధించి దాదాపు 2000 చిల్లర 2200 ఆ పైచిలుకు విద్యా వాలంటీర్లు ప్రస్తుతానికైతే కావాలి అని 9వ తరగతి 10వ తరగతి నిర్వహించేటువంటి సమయంలో తెలియజేశారు. అయితే 6, 7, 8వ తరగతులకు కూడా జాయిన్ అవుతున్నాయి కాబట్టి మరి ఈ విద్యా వాలంటీర్లు ప్రస్తుతం అవసరమైనటువంటి వారి సంఖ్య కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మరి వీళ్ళని పాత వాళ్ళనే కొనసాగిస్తారా లేదా కొత్త వాళ్ళని తీసుకుంటారా? కొత్త వాళ్ళని తీసుకోవాలంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఆ ప్రాసెస్ అంతా జరిగేదా? ఈ కేవలం ఉన్నటువంటి విద్యా సంవత్సరం మే నెలలో ముగిపోతూ ఉంది. మరి 3 నెలల కాలానికి కొత్త నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం మరి ఏ మేరకు ఉంది? మరి పాత వాళ్ళని కొనసాగిస్తారా? మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది మరి ఈ విద్యాశాఖ అనేది మరి ఇంతవరకు ఈ విషయం అయితే తేలలేదు. అయితే మరి విద్యా వాలంటీర్లను అయితే నియమించాలా ఈ సంవత్సరానికైనా కనీసం ముందు విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అన్నటువంటి ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కూడా మరి విద్యాశాఖకు మరి తమ వినతి పత్రాలను అందజేస్తున్నటువంటి విషయం అయితే మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ విద్యా వాలంటీర్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. సో ఈరోజు మనం చూసినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎండింగ్ వరకు చూసినటువంటి అభ్యర్థులకు చాలా థ్యాంక్స్ అండి. మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంత మాత్రమే కాదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.